తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 6 మాసాలుగా ప్రభుత్వ పనితీరు, పరిపాలన, అంకిత భావం, పట్టుదల ఇవన్నిటి నేను ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఒక శాసనసభ్యుడిగా గ్రహిస్తూ వచ్చాను. రాష్ట్ర ప్రగతి కావాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా, రైతాంగం హాయిగా ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలన్న సంకల్పంతో నేను నిన్నగాక మొన్న వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ నేను, నా కొడుకు, ఇది బ్యాంక్ చేతనున్న అతను మా మొత్తం సైన్యం అంతా, మా క్యాడర్ అంతా, నా కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి సైన్యం మొత్తం ఏ ఒక్కరు కూడా మిగలకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి, రాష్ట్రం బాగుపడుతున్న సంకల్పంతో అందరం కూడా పార్టీలో తీసుకుంటూ చేరాం. అదేవిధంగా ఈరోజు జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు ఖార్గే గారిని, అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులైనటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని కూడా ఓకేనా తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 6 మాసాలుగా ప్రభుత్వ పనితీరు, పరిపాలన, అంకిత భావం, పట్టుదల ఇవన్నిటి నేను ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఒక శాసనసభ్యుడిగా గ్రహిస్తూ వచ్చాను. రాష్ట్ర ప్రగతి కావాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా, రైతాంగం హాయిగా ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలన్న సంకల్పంతో నేను నిన్నగాక మొన్న వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ నేను, నా కొడుకు, ఇది బ్యాంక్ చేతనున్న అతను మా మొత్తం సైన్యం అంతా, మా క్యాడర్ అంతా, నా కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి సైన్యం మొత్తం ఏ ఒక్కరు కూడా మిగలకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి, రాష్ట్రం బాగుపడుతున్న సంకల్పంతో అందరం కూడా పార్టీలో తీసుకుంటూ చేరాం. అదేవిధంగా ఈరోజు జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు ఖార్గే గారిని, అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులైనటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ